ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటకై దేవుడు చూపిస్తున్న కృపకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథము నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో నుండి మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తిపరుడొకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కొర్నేలి మరియు పేతురు దర్శనాలు చూడడం. కొర్నేలియస్ అండ్ పీటర్ సీస్ విజన్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఇటీవలి కాలంలో మొదటి అన్యజనుడు మారినప్పటికీ సాధారణంగా ఇంకా అన్యజనులకు సువార్త వినే అవకాశాల నుండి వారు మినహాయించబడ్డారు. అన్యజనుల వద్దకు ఇంకా సువార్త వెళ్ళడం లేదు. అందువలన అన్యజనులకు తన గురించి వినటానికి దేవుడే ఒక మార్గాన్ని తెరుచుటకు చురుకుగా జోక్యం చేసుకున్నట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ కొర్నేలి గురించి మనం చదువుతున్నాం. కొర్నేలి దేవుణ్ణి ఆరాధించాడు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేశాడు, ప్రతిదినము దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఒక దర్శనం ద్వారా ఒక దేవదూత అతనికి కనిపించి పేతురును తన ఇంటికి పిలిపించుకోమని అతనితో చెప్పినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు తన వద్దకు వచ్చినట్లయితే తానును తన కుటుంబం వారు సువార్త వినగలుగుతారనేటువంటి విషయాన్ని ఆ దూత చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ మధ్యలో ఒక దర్శనం ద్వారా దేవుడు పేతురుకు కనిపించాడు. అన్ని జనుల పట్ల అతనికి ఉన్నటువంటి పక్షపాత ధోరణిని దేవుడు పేతురులో నుండి తొలగించినట్లుగా నేటి లేఖన భాగం తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే మొదటి 8 వచనాల్లో దేవుడు కొర్నేలి చేసిన ప్రార్థనని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అతనిని మరియు అతని కుటుంబాన్ని రక్షించాలని దేవుడు సంకల్పించాడు. దేవుడు వారిని రక్షించాలని నిర్ణయించి ఉన్నప్పుడు వారు ఏ రీతిగా సువార్త వినగలుగుతారో దాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఈ లేఖనంలో చూస్తాం. కొర్నేలి అన్యుడు మరియు ఇటలీ పటాలమందు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శతాధిపతి అయినప్పటికీ అతను దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అలాగే ఉదారంగా దాన ధర్మాలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు కొర్నేలి పట్ల వివక్ష చూపించలేదు, కానీ తన రాజ్యములో పౌరునిగా ఉండినట్లు దేవుడు అతన్ని ఆహ్వానించినట్లు ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే 9 నుండి 13 వచనాల్లో యూదులకు అపవిత్రమైన ఆహారాన్ని తినమని దేవుడు పేతురుని ఆదేశించాడు. పరిశుభ్రమైన మరియు అపరిశుభ్రమైన ఆహారాల మధ్య తేడాను గుర్తించే పాత రోజులు ముగిసినప్పటికీ పరిశుభ్రమైన మరియు అపరిశుభ్రమైన వాటిని గుర్తించే విధానం నుండి బయటపడటం పేతురు కష్టంగా ఉంది. పరిశుభ్రమైన మరియు అపరిశుభ్రమైన ఆహారాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడం ద్వారా దేవుని వ్యక్తిగత అర్హత పొందే విషయంలో ఎలాంటి వివక్ష చూపించడం లేదని దేవుని ఉద్దేశం. కాబట్టి మన సమాజంలో మిగిలి ఉన్న వివక్ష గోడలు ఏమైనా ఉంటే వాటిని మనం తొలగించాలనేది ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. దేవుడు అందరినీ అంగీకరించేవాడు అనేది, అందరికీ తన సువార్తను వినిపించాలని దేవుడు కోరుతున్నాడు అనేది ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఎలాంటి వివక్షను దేవుడు ఎవరి పట్ల చూపించడనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయంగా మనం దేవుని కొరకు జీవించే వారంగాను
ఎవరి పట్ల మనం వివక్ష చూపించకుండా అందరికీ దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సువార్తను అందించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుని సువార్త వినిపించేలాగా దేవుడు ఆయన సేవకుల్ని వాడుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పట్ల అపరిమితమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని యొక్క నడిపింపుకు మనం లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ అందరికీ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు దేవా. మా హృదయంలో ఎలాంటి పక్షపాతాన్ని మేము కలిగి ఉండకుండా ప్రభా, మాలో ఏదైనా పక్షపాతం కలిగి ఉంటే వాటిని నీ వాక్య సత్యాన్ని పాటిస్తూ వినయంతో వాటిని తొలగించుకున్నట్టుగా మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.